హాయ్ వెల్కమ్ టు యూఐటీవీ. హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. రూల్స్ కు విరుద్ధంగా అనుమతులు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిపై గ్రేటర్ జిహెచ్ఎంసీ గత కొద్ది రోజులుగా కొరడా జొలిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కూడా రూల్స్ లో తేడా వస్తే కూల్చుడే అంటూ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు రూల్స్ అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్కు జిహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఓ పెంట్ హౌస్ను కూల్చివేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు అరవింద్ బిజినెస్ పార్క్ పేరుతో అల్లు కుటుంబం ఒక భవనం నిర్మించారు. దాని నిర్మాణంలో 4 అంతస్తుల వరకు జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అదనంగా దీనిపై పెంట్ హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ను ఎందుకు కూల్చవద్దో తెలపాలని జిహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 45లో సుమారు 1000 గజాల స్థలంలో అల్లు అరవింద్ అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఈ వాణిజ్య భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణం కోసం గ్రౌండ్ ఫ్లోర్తో పాటుగా మరో 4 అంతస్తులు నిర్మించడానికి ఆయన జిహెచ్ఎంసీ అధికారుల నుంచి అన్ని అనుమతులు పొందారు. 2 ఏళ్ల క్రితం అంటే 2023 నవంబర్ నెలలో అనగా అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. సంవత్సరం క్రితమే ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా ఈ బిల్డింగ్ ఉంది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాజాగా అల్లు కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్డింగ్ మీద అదనంగా ఒక పెంట్ హౌస్ను నిర్మించింది. అయితే ఈ విషయం కాస్త జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే వారు రంగంలోకి దిగి పెంట్ హౌస్ నిర్మాణానికి ముందస్తు అనుమతులు తీసుకోలేదని, కనుక దీన్ని అక్రమ నిర్మాణంగా పరిగణిస్తామని తెలిపారు. దీన్ని ఎందుకు కూల్చివేయకూడదో తెలుపుతూ తన నిర్ణయం చెప్పమని కోరుతూ అధికారులు అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు. ఆయన దీనిపై తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం కూల్చివేస్తామని అధికారులు తెలిపారు.